తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెంట్రీగా సాగుతున్నట్లే కనిపిస్తోంది. ఇదేదో ఆషామాషిగా చెబుతున్న విషయం కాదు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో నేతలు చేస్తున్న విమర్శలను నిశితంగా గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ప్రధానంగా బనకచెర్ల అంశంలో ఏపీ ప్రభుత్వం తీరుపై భగ్గుమంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఓవైపు పాలమూరి రంగారెడ్డికి నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం చెబుతున్న ఏపీ సర్కార్ వరద జలాలతో సముద్రంలోకి వృధాగా పోయే నీటితో బనకచెర్ల కట్టుకుంటామని చెప్పడం సరికాదని తేల్చి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో పలుకుబడి ఉందని, బనకచెర్లకు అన్ని అనుమతులు వస్తాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ వద్ద అవసరమైన ప్రణాళిక, వ్యూహం ఉందంటూ తేల్చి చెప్పారు ఆయన. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళు అన్న చంద్రబాబు బనకచెర్ల విషయంలో చేస్తున్న కామెంట్లు సరైనవి కావన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం డజన్ల కొద్దీ లేఖలు కేంద్రానికి రాసిన విషయాన్ని గుర్తు చేశారాయన. బనకచెర్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతోందని విమర్శించారాయన. ప్రజాభవన్లోనే సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. బనకచెర్ల విషయంలో బీజేపీ వాదన మరోలా ఉంది. మోడీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారని, అన్ని అనుమతులు పొందాకే ప్రాజెక్టు ముందుకు సాగుతుందన్నారు. ఒక్క బనకచెర్ల ఇష్యూనే కాదు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పైన సీఎం చంద్రబాబు టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నాయి బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారని ఆరోపిస్తున్నారు. ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి వాళ్లు ఉండగా తనకు అనుకూలమైన రామచంద్రరావుకు ఆ పదవి ఎలా ఇస్తారంటూ ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. అసలు తమ పార్టీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం, ప్రభావం ఎందుకుంటుందని ప్రశ్నిస్తున్నారు కమలం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బీజేపీకి అధ్యక్షుని నియమించాలంటే చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం అధిష్టానానికి లేదని మరికొందరు కాషాయ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మంచిగా చెబితే అలాంటి వాళ్ళు మాట వినరని అన్నారాయన. అలాంటి వాళ్లకు నల్ల విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అనిరుద్ రెడ్డి. ఇలా దాదాపుగా తెలంగాణలోని అన్ని పార్టీలు చంద్రబాబు టార్గెట్గా విమర్శలు చేయడం వెనుక కారణం ఏంటన్న దానిపై పెద్ద చర్చే పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోందట. అయితే త్వరలోనే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో రాజకీయంగా లబ్ధి పొందడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించడమే లక్ష్యంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.